బాదం పప్పు గాని, ఎండు ద్రాక్ష, ఖర్జూరం ప్రతి పూట 1 లేదా 2 ముక్కలైనా తింటుంటే అలసట రానియదు. భోజనం చేసేటప్పుడు వెల్లుల్లిపాయను ఒకదానిని అన్నం ముద్దతో పాటు నమిలి తింటుంటే నోటి దుర్వాసన రాదు. గుండె, రక్తనాళాల్లో కొవ్వు పేరుకోనియదు. నీరుల్లిపాయను ముక్కలుగా కోసి అన్నం తినేటప్పుడు చిటికెడు ఉప్పు అద్దుకొని తింటుంటే అజీర్ణపు కడుపు నొప్పి రాదు. రోజు ఆహారంలో కొంచెం ఇంగువ ముద్దను మిరియాల గింజంత తీసుకొని అన్నంతో పాటు పిల్లలకు ఇస్తుంటే పొట్టలో ఏలిక పాములు తయారవ్వవు. ప్రతిరోజు ఉదయం అల్లం రసం అరచెంచా నీటిలో కలిపి తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఉంటే కడుపు ఉబ్బరం ఉండదు. 4 దానిమ్మ ఆకులను ఆహారంతో పాటు నమిలి తింటుంటే శ్లేష్మము అధికంగా తయారు కాదు. దోస గింజలను నమిలి తింటుంటే మూత్రంలో మంట రాదు. వేడి పాలలో మిరియాల గింజలు వేసుకొని త్రాగుతుంటే జలుబు లక్షణాలు తగ్గిపోతాయి. 1 లవంగం, 1 ఏలక్కాయను రోజు నోట్లో ఉంచుకొని రసం మింగుతుంటే కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావు. సొంటిని వేపుడు చేసి దానికి ధనియాలు, జీలకర్ర, మిరియాలను, ఉప్పు కలిపి నూరి పొడి అయిన తరువాత ఓ సీసాలో ఉంచుకొని రోజు మజ్జిగలో కలిపి తాగితే జీర్ణాశయంలో ఆహారం మిగలకుండా జీర్ణమైపోతుంది. మూత్రం కొంచెం కొంచెంగా వస్తుంటే అల్లం ముక్కలు తేనెతో గాని పంచదారతో కానీ కలుపుకొని తినాలి.